అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ నేవీలో కోస్ట్ గార్డ్ జాబ్స్ పడ్డాయండి. నావిక్లో జనరల్ డ్యూటీ అండ్ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ అంటే బ్రాంచ్ లెవెల్లో పోస్టింగ్స్ ప్లస్ జనరల్ డ్యూటీకి సంబంధించి కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 11th ఫిబ్రవరి 2025 నుంచి అంటే మార్నింగ్ 11 o'clock నుంచి 25th ఫిబ్రవరి 2025 అంటే నైట్ 11:30 వరకు ఉంటుందండి అప్లికేషన్ చేసుకోవడానికి. దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే 10th క్లాస్ అండి. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎవరు అంటే డొమెస్టిక్లో అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు మాత్రం 10th క్లాస్ పాస్ సరిపోతుంది. ఒకవేళ జనరల్ డ్యూటీ కింద కనుక అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఇంటర్మీడియట్ ఉండాలి. ప్లస్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 22 years వరకు అండి. అంటే వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 1st September 2003 నుంచి 31st August 2007 ఈ మధ్యలో బర్త్ డేట్ అనేది ఉండాలి. సో వీళ్ళ అప్లికేషను యాజ్ యూజువల్గా 5 years SC ST వాళ్ళకి ప్లస్ 3 years OBC వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. మనకు దీంట్లో పోస్టులు దాదాపు ఇక్కడ జనరల్ డ్యూటీ అంటే జీడీ నావిక్ జీడీ సంబంధించి 260 పోస్టులు ఇచ్చారండి. అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఆ సెంట్రల్ సంబంధించి కూడా ఇక్కడ రిజర్వేషన్ సంబంధించి ప్లస్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ సంబంధించి కూడా అన్నీ ఇక్కడ డీటెయిల్ ఉన్నాయి చూసుకోండి. సో మొత్తం నావిక్ జేడీ సంబంధించి అంటే జనరల్ డ్యూటీ సంబంధించి 260 పోస్టులు ఉన్నాయి. ప్లస్ అదే నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ అంటే బ్రాంచ్ లెవెల్లో కనుక పోస్టింగ్ కావాలంటే మొత్తం కలిపి కూడా 40 పోస్టులు ఉన్నాయండి. దీంట్లో కూడా రిజర్వేషన్ ప్రకారం ఉన్నాయి చూసుకోండి. సో మొత్తానికి కూడా 300 పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మనకి ఇండియన్ నేవీ నుంచి కూడా. ఓన్లీ 10th క్లాస్ బేసిక్ అండి. 10th క్లాస్ బేస్ అండ్ ఇంటర్మీడియట్ బేస్ వాళ్ళు కూడా. దీంట్లో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సో ఈ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి స్టేజ్ 1 ఎగ్జామ్ అండి. కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ అన్నిటికి కలుపుకొని మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఆ మార్క్స్ బేస్లోనే మనకి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఖచ్చితంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ ఉండాలి, ప్లస్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉండాలి, ప్లస్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలండి. ఆ తర్వాత ఆధార్ కార్డు కూడా ఉండాలి. ఆధార్ కార్డు లేకపోయినా పర్లేదు, ఓటర్ కార్డు సరిపోతుంది లేని వాళ్ళు కూడా. సో అంటే అడ్రస్ ప్రూఫ్ కింద ఈ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి నేను డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ ఇస్తాను. నేను మనం లింక్ క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుందండి. ఫస్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి. మనకి ఖచ్చితంగా ఇక్కడ చూడండి ఫస్ట్ నేమ్ కరెక్ట్గా ఉండాలి. ఈ నేమ్ అండ్ రిజిస్టర్ మాత్రం SSC మెమోలో ఏదైతే ఉంటుందో సేమ్ అదే మెన్షన్ చేయాలండి. సో ఇది ఓన్లీ గుర్తుపెట్టుకోండి, ఇది ఉమెన్స్కి కాదు, ఓన్లీ మేల్స్కేనండి. అంటే అబ్బాయిలకు మాత్రమే ఉంటుంది. తర్వాత నేము, ఫాదర్ నేము, మదర్ నేము ఇవన్నీ ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది యాజ్ పర్ మెమో ప్రకారం. ఆ తర్వాత నేషనాలిటీ, జెండర్, మొబైల్ నెంబర్. ఈ మొబైల్ నెంబర్ జీమెయిల్ ఐడి కంపల్సరీ ఉండాలి. తర్వాత మొబైల్ నెంబర్కి ఒకటి ఓటీపీ వస్తుంది, జీమెయిల్ ఐడి కూడా ఒక ఓటీపీ వస్తుంది. అది కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేస్తేనే మనకి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ పార్ట్ వచ్చేసరికి అంటే మనకు ఇక్కడ మనకు బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మనకి ఒక యూజర్ నేమ్ ప్లస్ పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. మళ్ళీ ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవాలి. రీసెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్కి నెక్స్ట్ విండోకి వెళ్ళిపోతుంది. దాంట్లో మనకి మ్యారేజ్ స్టేటస్ ఏంది, ఈ తర్వాత ఐడెంటిటీ కార్డ్స్ సంబంధించి ఐడెంటిటీ కార్డ్ నెంబర్స్, కన్ఫర్మ్ నెంబర్స్, తర్వాత ఆ డాక్యుమెంట్స్ అప్లోడు, నేమ్ ప్రూఫ్స్ అంటే ఎట్లాగో మెమో ఉంటుంది కాబట్టి మెమో, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా దాంట్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత పోస్ట్ సెలక్షన్ ఉంటుందండి. అంటే నావిక్ డీబీకి అంటే డొమెస్టిక్ బ్రాంచ్కి వెళ్తున్నారా, నావిక్ జీడీకి అంటే జనరల్ డ్యూటీకి వెళ్తున్నారు అనేది. సో బేసిక్ అయితే జనరల్ డ్యూటీకి వచ్చేసరికి 260 పోస్టులు ఉన్నాయి. సో ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే మాత్రం నా సజెషన్ ఏంటంటే జనరల్ డ్యూటీ పెట్టుకోండి. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు లేదా 10th క్లాస్ మాత్రమే కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే మనకి డొమెస్టిక్ బ్రాంచ్ లెవెల్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో మెయిన్ ఏంటంటే ఫిజికల్ టెస్ట్ అండి. మెయిన్ దీంట్లో ఫిజికల్ టెస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. ఫిజికల్ టెస్ట్ పాస్ అయితేనే మనకి ఫిజికల్ టెస్ట్ మెడికల్ టెస్ట్ పాస్ అయితే వచ్చే ఛాన్స్ ఎక్కువ మార్క్స్ కంటే కూడా. ఆ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్లో మనకి అంటే మనం ఏ క్లాస్ పాస్ అయ్యాము అంటే 10th క్లాస్ పాస్ అయినా అనేది అడుగుతుంది. ఆ తర్వాత సంబంధించిన నో అని పెడితే ఇక్కడ అయిపోతుంది, ఎస్ అని పెట్టాలి. తర్వాత సబ్జెక్ట్స్ ఏంది అంటే గ్రేడ్ సిస్టమ్, మార్క్స్ సిస్టమ్ అని చెప్పి మెన్షన్ అడుగుతుంది. దానికి సంబంధించి 10th క్లాస్ సర్టిఫికేట్ నెంబర్ అంటే అది హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్. నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్స్, అంటే మనకి 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి ఆ సబ్జెక్ట్స్ కూడా సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్స్ అంటే ఇంటర్మీడియట్లో ఎవరైతే ఎంపీసీ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమేనండి. ఆ మిగతా సిఎస్సి కానీ ఎంఈసీ కానీ తీసుకున్న వాళ్ళకి ఉండదు, బైపీసీ తీసుకున్న వాళ్ళకి ఉండదు. ఎందుకంటే ఇంటర్మీడియట్లో మనకి మ్యాథ్స్ అండ్ సైన్స్ కంపల్సరీగా ఉన్న గ్రూప్ ఏంటంటే ఎంపీసీ, కాబట్టి ఎంపీసీ చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదా 10th క్లాస్ బేసిక్ లెవెల్ అయితే అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకేనా. తర్వాత కమ్యూనికేషన్ సంబంధించి మనకి అడ్రస్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఆ తర్వాత దీనికి సంబంధించి ఫోటోగ్రాఫ్, మనము ఏదైతే లేటెస్ట్ ఫొటోస్ అంటే 3 months బిలో ఉండేటివి లేటెస్ట్ ఫొటోస్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది స్కాన్ చేసి. తర్వాత పేమెంట్ అండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రము పేమెంట్ లేదు, మిగతా అన్ని జనరల్ కేటగిరీలకు మాత్రం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఆ తర్వాత ఫైనల్గా సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఈజీగా. దీంట్లో పెద్దగా డీటెయిల్స్ ఏమి ఉండవండి. జస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, మెమో, ఆధార్ కార్డ్, ఒక మొబైల్ నెంబర్, ఒక జీమెయిల్ ఐడి, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, అంతే. కొంచెం కమ్యూనికేషన్ సంబంధించి అడ్రస్ ప్రూఫ్స్, అంతే, ఇంకేముండదు అంతే. దీనికి సంబంధించిన లింక్స్ ఇక్కడ మనకి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. కొంచెం ఎవరైనా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు సో దీని త్రూ మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇక్కడ హోమ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి కనిపిస్తుందండి అప్లికేషన్ ఎలా చేయాలనేది. ఇక్కడ న్యూ అనౌన్స్మెంట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ స్క్రోల్ అవుతున్నాయి. దానికి సంబంధించిన లింక్స్ వచ్చేసి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ CGEPT అని ఉంది కదా, బ్యాచ్ నెంబర్ 2025 బ్యాచ్ అని ఓపెన్ అని అక్కడ రిజిస్ట్రేషన్ సంబంధించి ఇక్కడ క్లిక్ చేయండి. డైరెక్ట్ మనకి ఇట్లా వెళ్ళిపోతుంది. క్రియేట్ అకౌంట్ అని కొట్టండి. క్రియేట్ అకౌంట్ అని కొడితే మనకి ఇక్కడ సైన్అప్ డీటెయిల్స్ అడుగుతుంది. అంటే మన నేము, ఫాదర్ నేము, మదర్ నేము, తర్వాత ఇక్కడ నేషనాలిటీ, జెండర్, మెయిల్, ఇవన్నీ, ఈమెయిల్ ఐడి ఇవన్నీ అడుగుతుంది, మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఓటీపీతోని కన్ఫర్మ్ చేయండి. మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ మెయిల్కి వచ్చేస్తుంది. మెయిల్ ఐడి మాత్రం కంపల్సరీ మ్యాండేట్ అండి. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ లాగిన్ కావచ్చు. లాగిన్ అయితే మళ్ళీ మెయిల్ ఐడితో పాస్వర్డ్తో ఇక్కడ మనకి లాగిన్ అయితే మనకి రీసెట్ పాస్వర్డ్ అడుగుతుంది. సో రీసెట్ పాస్వర్డ్ని కొట్టేస్తే నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్కి స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతుంది. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.